సతీదేవి చనిపోయాక పార్వతీదేవి కింద జన్మించి మళ్ళీ ఎలాగైనా శివుడిని పెళ్లి చేసుకోవాలి అని శృంగి తీర్థం అనే ప్రదేశానికి వెళ్లి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడుతుంది. అలా చాలా సంవత్సరాలు గడుస్తాయి. కానీ ఒక రోజు పక్కనే ఉన్న పినాకిని నది తీరానికి వచ్చిన ఒక చిన్న పిల్లవాడిని ఒక ముసలి కాలు పట్టుకొని ఈడ్చుకుపోతుంది. దాంతో ఆ పిల్లవాడు పార్వతీదేవి వైపు చూస్తూ నన్ను కాపాడండి, నేను ఒక అనాథిని అని దీనంగా వేడుకుంటాడు. వెంటనే పార్వతీదేవి ఆ ముసలి దగ్గరికి వెళ్లి విడిచిపెట్టమని కోరుతుంది. కానీ ముసలి మాత్రం ఈ రోజు నాకు దొరికిన ఆహారం వీడే, ఇది ప్రకృతి ధర్మం కాబట్టి వీడిని నేను వదిలేయాలి అంటే నీ తప్పు ఫలితాన్ని మొత్తం నాకు ఇచ్చేయాల్సి ఉంటుంది అని చెప్తుంది. దానికి ఒక్క క్షణం కూడా పార్వతీదేవి ఆలోచించకుండా ఆ ముసలికి తన తప్పు ఫలితం మొత్తాన్ని ఇచ్చేసి పిల్లాడిని విడిపించుకుంటుంది. ఒక్కసారిగా ఆ ముసలితో పాటు ఆ పిల్లవాడు కూడా మాయమైపోతారు. కానీ కొంతసేపటికే శివుడు ప్రత్యక్షమై ఇదంతా నేను పరీక్షించడానికి చేసింది అని చెప్పి ఆశీర్వదించి పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. చాలా మంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ చెప్పండి నమో పార్వతీ పతయే నమః.